హలో మేడం. రండి. శక్తి ఉన్నారా మేడం? ఇంకెక్కడుంటుంది? ఓ లేదు మేడం, సీన్ పేపర్ వచ్చింది, చాలా డైలాగ్స్ ఉన్నాయి, కొంచెం నేర్చుకోమని చెప్తారా మేడం? చెప్తాను. థ్యాంక్ యూ. హలో సిస్టర్, థ్యాంక్ గాడ్. నాకు చాలా దిగులుగా ఉంది. శక్తి. ఎస్ సిస్టర్, నేను చెప్పేది వినపడుతుందా? శక్తి, ఐఎమ్ సారీ. ఎందుకని సిస్టర్, ఏమైంది? కాలేజ్ వాళ్ళు నీకు సీట్ ఇవ్వలేదు. నేను మేనేజ్ చేసుకోగలను వాళ్ళతో చెప్పారా? నీ 10th స్టాండర్డ్ రిజల్ట్సే నువ్వేంటో చెప్పాయి శక్తి. మరి ఇంకేంటి సిస్టర్, మీ పాలసీ అదే అయితే నా కర్మకాలి 1 సంవత్సరం వృధా అవుతుంది. కానీ నేను వచ్చే సంవత్సరం చేరొచ్చా? చేరొచ్చు అంతే కదా? ఈ 1 సంవత్సరం నేను ఓపిక పడితే వచ్చే సంవత్సరం 1 రోజు కూడా మిస్ కాకుండా నేను క్లాస్కి రాగలను. అంతే కదా సిస్టర్? శక్తి. ఏ సిస్టర్, ఏంటో చెప్పండి. శక్తి, కాలేజ్ వాళ్ళకు ఒక పాలసీ ఉంది. సినిమాల్లో నటించే అమ్మాయిలకి కాలేజ్లో సీట్ ఇవ్వకూడదని నిబంధన పెట్టుకున్నారు. నేను ఇంకా స్టూడెంట్ సిస్టర్. ఈ వెరివేషాలు నా బుర్రకెక్కలేదు. నాకు ఈ జీవితం మీద విరక్తి కలిగింది. నేను 1 క్షణం కూడా ఇక్కడ ఉండలేను. ఐఎమ్ వెరీ సారీ శక్తి, నేను చాలా ప్రయత్నించాను. కుదరదంటారే సిస్టర్. నేను ఇంకా ఇక్కడే ఉంటే నా జీవితం నాశనం అవుతుంది. నా కోరిక నిజమవుతుందన్న ఆశతోనే నేను ఇన్ని రోజులు ఉగ్గ పట్టుకున్నాను. నేను నా గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసినట్టు ఇన్ని రోజులు నేను ఊహల్లో తేలాను. ఆ ఊహే ఇన్ని రోజులు బతికించింది. నిజం చెప్పాలంటే నేను ఊపిరితో ఉంది ఆ తపన వల్లే. మీరిప్పుడు ఇలా మాట మారిస్తే నేను తట్టుకోలేను. ప్లీజ్, నా భవిష్యత్తు కోసం వేడుకుంటున్నాను. నాకు జీవితాన్ని ఇవ్వండి ప్లీజ్. నువ్వింత చెప్పక్కర్లా. నా చేతుల్లో ఏమీ లేదు. నా మాట నమ్ము. ఇది చేస్తుంది నేను కాదు. ఒకవేళ నా చేతుల్లో ఉంటే నువ్వు ఇంతలా వేడుకోనక్కర్లేదు. మరి ఇంకెవరిని వేడుకోవాలి? కాన్వెంట్ నా? వాళ్ళు వాళ్ళ రూల్స్ ని బ్రేక్ చేసుకోగలరా? నా బ్రతుకుని భవిష్యత్తుని నిర్ణయించేది ప్రపంచమా? నా మానాన్న నన్ను బ్రతకనివ్వండి అని ప్రతి ఒక్కళ్ళ కాళ్ళు పట్టుకోవాలా? నేను ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉండడం వల్ల నా మొర ఎవరికి చెప్పుకోను, మీకు తప్ప. సిస్టర్, నన్ను నట్టేట ముంచకండి. మిమ్మల్ని నమ్ముకున్నాను, ప్లీజ్. నేను నిన్ను నట్టేట ముంచడం లేదు. నువ్వు జీవితాంతం నన్ను పరిపూర్ణంగా నమ్మొచ్చు. నీ భవిష్యత్తుని నాశనం చేస్తుంది నేను కాదు. ఎవరు చేస్తున్నట్టు? విధి, దేవుడు. నేను వేడుకుంటున్నాను. పదే పదే ముష్టెత్తుకుంటాను. కావాల్సి వస్తే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ నరకం నుంచి నన్ను బయటపడేసి నా కళలు ఫలించేలా చేయండి. ప్లీజ్ 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 సిస్టర్, నా పరిస్థితి అర్థం చేసుకోండి. షూటింగ్ కాస్ట్యూమ్ మార్చుకోమని చెప్పాను కదా, మార్చుకో. ఇదిగో చూడు, సీన్ పేపర్. పెద్ద సీను, చాలా డైలాగులున్నాయి. బాగా ప్రాక్టీస్ చేయి. ఇప్పుడేం కొంపలు మునిగాయని అంతలా ఏడుస్తున్నావు? అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. నేను ఫ్లావియా సిస్టర్తో మాట్లాడాను. అంతా అయిపోయింది. ఇంకే శుభం. అమ్మా, not fair, ma. Not fair, not fair, not fair, not fair. Not fair.
Spotlight on. అక్కడ నుంచున్నప్పుడు నాకున్న ఆలోచనల్లా ఒకటే. నేను వెళ్ళడానికి వేరే చోటు లేదు. తోడుగా ఉండడానికి ఎవరూ లేరు. ఎవరూ లేని ఒంటరిదాన్లా నేనెప్పుడూ లేను. అప్పుడు హఠాత్తుగా ఒక లైట్ ఆన్ అయింది. అదే నన్ను కనిపెట్టి వచ్చిందా అనిపించింది. చెదరిపోతున్న నన్ను ఒక దగ్గరికి తీసుకొచ్చింది. నాకు అది నచ్చకపోయినప్పటికీ ఆ క్షణంలో నేను గ్రహించాను, నాకున్న ఒకే ఒక్క చోటు అదేనని. అందుకే నేను ఎప్పటిలాగే నా పని చేసుకుంటూ పోయాను. ఎవరూ చేయలేనంత గొప్పగా చేశాను. And cut. సూపర్ సార్. ఎలా ఉంది సార్? అద్భుతంగా అనిపించింది. సినిమా ప్రపంచానికి స్వాగతం శక్తి. ఓ నటిగా నువ్వు పుట్టినరోజు ఇది. A star is born today. Congrats. Next shot. ఏంటి రెడీ చేద్దామా? ఎస్ సార్. సార్ 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 ఈరోజు నా షూటింగ్ అయిపోతుంది. రేపు నేను బయలుదేరుతున్నాను. నాకు మంచి పేరు వచ్చి నేను పెద్ద స్టార్ అవ్వాలని ఆశీర్వదించండి సార్. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. పెద్ద స్టార్ అవుతావు. థ్యాంక్ యూ సార్. మంచి సినిమాలు నేర్చుకో. అలాగే సార్. పెద్ద స్టార్ అయ్యే లక్షణాలు నీళ్ళు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. అమ్మా, నా షూటింగ్ అయిపోయింది. ఏంటి శక్తి? కూర్చో కూర్చో. వద్దు. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ ఉందని మీ అమ్మ చాలా భయపడిపోయింది. నిన్నెక్కడ డామినేట్ చేస్తుందో అని మదన పడిపోయింది. కానీ నిన్నెవరూ డామినేట్ చేయలేరు శక్తి. రాబోయే కాలంలో ఒక మహారాణిలా వెలిగిపోతావు. ఇది నిజం. నిజానికి తనకున్న టాలెంట్లో నాకు సగం కూడా లేదు సార్. కానీ మీరేమో ఇలా. సినిమా అమ్మా, సినిమా. ఇక్కడ కళామ్మ తల్లి కనికరిస్తే చాలు. నేను చెప్పినట్టు కొందరు దారుణంగా ప్రవర్తిస్తారు. కానీ మిమ్మల్ని